17 దృష్టుల పేర్లు. 12 ఉల్లోకితం సాచి ప్రలోకిత నిమాలితే ఉల్లోకితానువృత్తే చ తదా చైపది వలోకితం. తాత్పర్యం సమం. 2 ఆలోకితం. 3 4 ప్రలోకితం. 5 నిమీలతం. 6 ఉల్లోకితం. 7 అనువృత్తం. 8 అవలోకితం. 1 సమదృష్టి. శ్లో వీక్షణం సురనారీవత్ సానందం సమవీక్షణం నాట్యారంభే తులాయాం చాప్యన్య చింతావినిశ్చయే ఆశ్చర్యే దేవతా రూపే సమదృష్టిరుదాహృత. తాత్పర్యం ఆనందంలో రెప్పవేయక అప్సరస వలె చూడటం సమదృష్టి అవుతుంది. నాట్య ప్రారంభం త్రాసును సూచించటు, ఇతరుల ఆలోచనను ఊహించటం, ఆశ్చర్యం, దేవతారూప వీటి యందు సమదృష్టి వినియుక్తమవుతుంది. 2 అలోకిత దృష్టి. శ్లో ఆలోకితం భవేదాశుభ్రమణం స్ఫుటవీక్షణం కులాలచక్రభ్రమణే సర్వవస్తు ప్రదర్శనే యాచాయం చ ప్రయోక్తవ్యం ఆలోకిత నిరీక్షణం. తాత్పర్యం కనుగ్రుడ్లు వడిగా తిరగటం, కనులు విప్పారటం జరిగినప్పుడు ఆలోకిత దృష్టి ఏర్పడుతుంది. కుమ్మరి సారె తిరగటం, చుట్టూ ఉన్న అన్ని వస్తువులను చూపటం, యాచించటం, వీటి యందు ఈ దృష్టిని ప్రయోగింపదగును. 3 సాచి దృష్టి. శ్లో వ్యవస్థానే తిర్యగాకార మపుంగవలనం క్రమాత్ సాచి దృష్టి రితేజ్ఞేయ నాట్యశాస్త్ర విశారదై ఇంగితే శ్మశ్రు సంస్పర్శే శరలక్ష్యేషు కే స్మృతే. తాత్పర్యం క్రమంగా అడ్డగా తిరిగిన కడకంటి చూపు సాచి దృష్టి అనబడుతుంది. ఇష్టం లేదా అభిప్రాయం తెలుపటం, మీసం దువ్వటం లేదా సరిచేయటం, బాణం ఎక్కుపెట్టటం, గురి చూడటం, చిలుకను దువ్వటం, స్మరణ, నాట్యం, కార్యముల సూచన. వీటిని నిరూపించటంలో సాచి దృష్టి వినియోగపడుతుంది. దృష్టి. శ్లో ప్రలోకితం పరిజ్ఞేయం చలనాత్ పార్శ్వభాగము ఉభయో పార్శ్వయో వస్తునిర్దేశ చ సంజితే చలనే బుద్ధిజాద్వే చ ప్రలోకిత నిరీక్షణం. తాత్పర్యం 2 ప్రక్కలకు చలించటం వల్ల ప్రబోకిత దృష్టి. 2 ప్రక్కల ఉన్న వస్తువులను చూపటం, వాటిని గూర్చి ప్రసంగించటం, చలనం, కలవరపాటు అనే అర్థాలలో ప్రలోకిత దృష్టి ప్రయుక్తమవుతుంది. 5 నిమీలత దృష్టి. శ్లో దృష్టేర రథ వికాసే నిమీలత ఉదృష్టి రీరిత ఋషివేషే పాదవశ్యే జపే ధ్యాయే నమస్కృతే ఉన్మాదే సూక్ష్మదృష్టి నిమీలత దృష్టి రీరిత. తాత్పర్యం దృష్టి సగమే కనిపించినప్పుడు అది నిమీలత దృష్టి అవుతుంది. ఋషి వేషం, పారవశ్యం, జపం, ధ్యానం, నమస్కారం, ఉన్మాదం, సూక్ష్మదృష్టి ఈ అర్థాలలో నిమీలత దృష్టి తగును. 6 ఉల్లోకిత దృష్టి. శ్లో ఉల్లోకిత మిత జ్ఞేయ మూర్ధ్వభాగే విలోకనం ధ్వజాగ్రే గోపురే దేవ మండపే పూర్వ జన్మని ఔన్నత్యే చంద్రికాదాప్యుల్లోకిత నిరీక్షణం. తాత్పర్యం పైకి నిక్కి చూడటం, ఉల్లోకిత దృష్టి, ధ్వజాగ్రం, గోపురం, దేవమండపం, పూర్వజన్మస్మరణ, ఎత్తు, వెన్నెల మొదలగు వాటి యందు ఈ దృష్టి చెల్లుతుంది. 7 అనువృత్త దృష్టి. శ్లో ఊర్ధ్వాదో వీక్షణం వేగాదనువృత్తమితీరితం కోప దృష్టా ప్రియామంత్రే వ్యనువృత్త నిరీక్షణం. తాత్పర్యం వేగంగా పైకి క్రిందకు చూడటం అనువృత్త దృష్టి అవుతుంది. కోపంగా చూడటం, ప్రీతిలో పిలవటం లేదా మిత్రులను పిలవటం వీటి యందు ఈ దృష్టి ప్రయుక్తమవుతుంది. 8 అవలోకిత దృష్టి. శ్లో అధస్తాద్దర్శనం యత్తదవలోకితముచ్యతే ఛాయాలోకే విచారే చ చర్యాయాం పరసశ్రమే స్వాంగావలోకనే యానే వ్యవలోకితముచ్యతే. క్రిందికి చూడటం అవలోకిత దృష్టి నీడను చూడటం, ఆలోచన, పనిచేయటం, పఠనం వలని శ్రమ స్వీయ అవయవములను చూసుకొనటం, నడక వీటిని నిరూపింటంలో ఇది ప్రయుక్తమవుతుంది.